నేను ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నా. చూడండి, మామూలుగా అంటే మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటది. దీనికి కావాల్సినవన్నీ ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాల్సినవన్నీ చూపిస్తా. చూడండి, చూశాక మీరు కూడా ఇలాగే చేసుకోండి. మామూలుగా ఒక రేంజ్ లో ఉంటుంది, అటెట్ ఉండదు. ఫస్ట్ ఏం చేయాలంటే నూనె ఇటు రాగానే ఫ్రెండ్స్ పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి లైట్ గా. తర్వాత నెక్స్ట్ కరివేపాకు కడిగి పెట్టుకొని మంచిగా, మేము కడిగి పెట్టుకుంటాం తేంగానే ఫ్రిడ్జ్ లో ఒక తడవే. ఇప్పుడంటే మీకు కడగలేదనిపిస్తుంది, మేము కడిగే పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ లో ముందుగా. ఇలా చూడండి, ఇవి కూడా కరివేపాకు కూడా వేయాలి. వేసాక అయితే ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ముందు గింజలు ఇవి మారకుండా మీద పడతాయి, కొద్దిగా అడంగా ఉండండి. నా మీద పడింది ఇప్పుడు. నెక్స్ట్ పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిగడ్డలు మనం పచ్చెనపప్పుతో చేసేది. బీరకాయ అంటే అచ్చం బీరకాయ కాదు, పచ్చెనపప్పుతో ఇచ్చేస్తుంది ఈరోజు. చాలా బాగుంటది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేసుకోండి. మామూలుగా అంటే మామూలుగా ఉండదు ఈ మధ్యాహ్నం ఫ్రెండ్స్. కొద్దిగా లైట్ గా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్ గా పసుపు వేసుకోవాలి. మనం పసుపు వేసుకున్నాం లైట్ గా. అంటే మేము పసుపు కొట్లో కొనం ఫ్రెండ్స్, మార్కెట్ లో పోయి పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపుకుంటాం. ఇది మనం పాలలు తెచ్చుకున్న అయినా దీనివల్ల ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే బీరకాయలు ముక్కలు వేయాలి. వేసాక మనం తొందరగా మగ్గాలంటే ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఏదైనా సరే. ఎలాంటి నీరు అనేది ఉప్పు వేస్తే నీరు అనేది తొందరగా వచ్చింది. కొంతమంది ఫ్రెండ్స్, వంట చేయడం అనేది కనుక ఒక ఆర్ట్. అది అందరికి రాదు, ఎవరికి పడితే వాళ్ళకి. చేసిన వాళ్ళకైతేనే వచ్చింది. కర్రీస్ అనేది మంచి చేస్తేనే పిల్లలైనా మనమైనా తినే 4 మెతుకులైనా మంచి తినబుద్ధి అయింది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు మంచిగా క్వాలిటీ చేసుకోవటం నాకు ఇష్టం. దేంట్లోనైనా సరే నాకు క్వాలిటీ అనేది ఇష్టం. ఎందుకంటే ఎట్ట పడితే అట్ట వచ్చేసి తిన్నాను నేను. మంచిగా నీట్గా ఉండాలి, మంచిగా తినే మనం 4 మెతుకులైనా సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి తింటే. మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. చూడంటున్నారు కానీ లైక్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, మన వీడియోలను షేర్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. అయితే బీరకాయలో పాలు పోసి తినకూడదు. పాలు పోసి వండితే ఏర లెవెల్ ఉంటుంది. ఇంకా బీరకాయలో పాలు పోసి వండితే ఒక రేంజ్ లో ఉంటుంది. లాస్ట్ పాలు పోసి వండితే మేము ఈరోజు పచ్చెనపప్పు వేసి వండుతున్నాం. ఒక రేంజ్ లో అంటే ఒక రేంజ్ లో ఉండదు. ఇది మసాలా ఎలాంటి వేసుకోకూడదు బీరకాయ కూరలో. అది చికెన్ మటన్ వేస్తే కొంతమంది మసాలా కూడా వేస్తారు, కానీ మసాలా వేస్తే దాని వాసనకి మనకి అంతగా స్మెల్ అనేది అదొక మసాలా వాసన వచ్చి బాగోదు. అందుకే మసాలా అనేది వేయకూడదు, కొత్తిమీర వేసుకోవచ్చు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పచ్చెనపప్పు అనేది నానబెట్టుకోవాలి. ముందుగా ఇలా నానబెట్టుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. బీరకాయ కూరలో అచ్చం బీరకాయ చేస్తే తీయగా ఉంటుంది. ఇట్లా చేసుకుంటాం వల్ల స్పైసీగా ఉంటుంది కొద్దిగా. మనం కారం అనేది అవి నాటు బీరకాయలు ఉంటాయి తెలుసుగా ఫ్రెండ్స్. 5 కొనుక్కోవాలి ఫ్రెండ్స్, హైబ్రిడ్ కొనుక్కోకూడదు. ఎందుకంటే హైబ్రిడ్ వాటిలో తీయగా ఉంటుంది, కూర టేస్ట్ అని పేరు. ఎప్పుడైనా నాటు బీరకాయలు ఉన్న టేస్ట్ మనం అనుకుంటాం మార్కెట్ పోతే పెద్ద పెద్ద బొరబారి చూసి కొంటాం, కానీ వాటిలో టేస్ట్ రాదు ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడు పోయినా నాటు బీరకాయలే చేస్తాను. ఎందుకంటే నాటు బీరకాయలో మంచి టేస్ట్ వస్తుంది. మీకు
పచ్చడి పప్పు వేసి వండితే బీరకాయ కూర మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో అంటే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెడదాం, మళ్ళీ కుకింగ్ అయ్యాక చూస్తున్నాను. అలాగే మనం ఇది కర్రీ అయ్యేటప్పుడు మీకు చిన్న చిట్కా ఫ్రెండ్స్, ఏం లేదు, మనం ఎప్పుడైనా సరే పొద్దుపూట ఉప్పు శనగలు నానబెట్టుకొని మొక్క కట్టుకొని తినటం వల్ల మంచి ఎలర్జీ వచ్చింది, మనలో ఉన్న చెడు ప్లేట్ అనేది పోద్ది. ఎప్పుడైనా సరే పొద్దున్నే నానబెట్టుకొని తినండి, చాలా హెల్దీగా ఉంటారు మనుషులు కూడా. ఫ్రెండ్స్ ఇలాంటివి చేసుకుంటున్నారు అప్పుడప్పుడు, వారంలో 3-4 టైమ్స్ దాకా గుగ్గిలు అనేవి ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే మన వెనకటోళ్ళు ఎందుకు బలంగా ఉండేవాళ్ళంటే మొక్కజొన్న గుగ్గిలు కానీ, వాళ్ళ అప్పట్లో బొబ్బర్లు కానీ, పెస కానీ ఏదో ఒకటి వండుకొని తినేవాళ్ళు. అలాగే మనం కూడా ఇప్పుడు గుగ్గిలు ఏదో ఒకటి తినాలి, అన్ని కల్తీ ఫుడ్ మనం తినేది అంతగా. అందుకే అప్పుడప్పుడు మనకి డిమార్ట్లో దొరుకుతాయి పెసలు కానీ ఏయైనా తెచ్చుకొని వాటిని నానబెట్టుకొని తినొచ్చు. మళ్ళీ పూత ఉడకబెట్టుకొని మధ్యాహ్నం స్నాక్స్ కింద తీసుకోవచ్చు, సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో అట్లాంటివి చేసుకుని మన పిల్లగాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మేము అప్పుడప్పుడు గుగ్గిళ్ళు కానీ ఇలాంటివి చేసుకుంటాం ఇంట్లో. మా పిల్లలకు చాలా ఇష్టం అలా చేసి పెడితే, ఆ రుచి అయ్యేది. ఎందుకంటే ఆ గుగ్గిల్లో నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ కోసి చేసుకొని ఏంటంటే ఆ ఆనందం, ఆ టేస్ట్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే చేసుకోండి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు. మనం ఏంటి కష్టపడి సాయంత్రం అట్టనే ఎవరైనా ఖాళీగా. కాకపోతే మనం ఇప్పుడు ఉన్న లైఫ్లో ఏంటంటే డొమోటా స్విగ్గీ ఇటుకన్నిటికి ఆర్డర్ పెట్టుకోవడం అలవాటు అయిపోయి ఇవన్నీ మనం చేసుకోవడానికి కష్టం అయిపోయి చేసుకోవట్లేదు. కానీ ఫ్రెండ్స్ మనం చేసుకొని తింటేనే ఏదైనా బాగుంటుంది. మనం వాటర్ ఫుడ్ కాడికి కూడా నా ఒపీనియన్ అది. అదంటే మళ్ళీ కొంతమంది బ్యాడ్ కామెంట్ కూడా పెడతారు, మనకు వద్దులే. కానీ నా ఒపీనియన్ అది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సమాజంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్న సెక్స్ అనేది ఉంది. అలాంటప్పుడు మనం చెప్పడం కూడా అనవసరం. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలి. కూర రెడీ అయిపోయింది. నేను కొద్ది కారం ఎక్కువ తింటాం, ఎందుకంటే నాకు ఘాట్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఘాటుకి ఎక్కువ ఇష్టపడతా. ఇలా ఇంకా మనం కారం వేసుకున్నాక ఇలా కలిపేసుకుంటే అయిపోయింది కూర. నూనె తేలాలి కూరలో. మీకోసం దీంట్లో కొంచెం పాలు పోసి చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఉంటుందో. పాలని మేము ముందు కాగబెట్టి ఉంచుకొని కాగబెట్టిన పాలని పోసుకుంటాం. ఈ గ్లాస్ పాలని పోసుకోవాలి దీంట్లో. చూడండి ఫ్రెండ్స్ పోసుకుంటాం. బీరకాయ కూరలో పాలు పోసి చేస్తే దాని లెవెల్ ఏరు ఉంటుంది. అది మనకి గేదె పాలు కావాలి, ప్యాకెట్ పాలు కాదు. మేము గేదె పాలు వాడతాం, అవి పోసినాం. అసలు దీని టేస్ట్ కింద ఏది పనికిరాదు. చూశారుగా, అసలు వేడి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. అసలు దీని టేస్ట్ కింద వరకు మామూలుగా రాదు. పచ్చిపాలు పోసుకోమండి, కొద్ది కాగబెట్టి పోసుకోండి. ఎందుకంటే మంచిగా ఉండాలి. పాలు పోతే ఎరుగుతాయిగా కారం అనుకుంటాం, ఎరుగుతాయిలే కానీ ఏం కాదు. కూరలో బాగుంటుంది, టేస్ట్ వరకు ఒక లెవెల్లో ఉంటుంది. ఇది మనం చపాతీలోనే తినొచ్చు, రైస్లోనైనా, వితౌట్ రైస్లోనే తినొచ్చు, ఇంకా చపాతీలోనే తినొచ్చు, ఇంకా మంచిగా తినొచ్చు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారు, ఆదరిస్తారని అనుకుంటూ ఈరోజు ఇది ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ మామూలుగా వాసనకే నాకైతే అసలుకి నవజనాలు పొగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా తింటే అట్టుంటుందో ఇంక మీకే వదిలేస్తాను ఫ్రెండ్స్. బాయ్.